హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కనుక అప్లై చేసుకుందాం అనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి? బ్యాంకుకి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా మనం ఆన్లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ మారిపోయిందనమాట. సో, అది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో, మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకునేటప్పుడు మనకి దేని మీద ఎక్కువ మక్కువగా ఉందో దాని తగ్గ కార్డ్ మనం తీసుకోవచ్చు. షాపింగ్ కార్డ్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ జోనర్స్‌లో కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అందులో మీకు ఏ జోనర్స్‌లో ఏ కార్డ్స్ ఉంటాయని చెప్పి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీకు ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. సో, ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా sbicard.com అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ నుంచి మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో మీకు అప్రూవల్ అయితే అయిపోతుంది. మీకు నార్మల్ విర్చువల్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఫిజికల్ కార్డ్ వచ్చి మీకు 5 నుంచి 7 డేస్ లోపు మీ ఇంటికి అయితే వస్తుంది. సో, ఇక్కడ అప్లై నో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్బీఐకి సంబంధించిన లాట్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. సో, ఎక్కువగా ఈ మధ్యన ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది బాగా పాపులర్ అయింది. క్యాష్ బ్యాక్లు బాగా వస్తున్నాయని చెప్పేసి ఇది ఎక్కువ తీసుకుంటున్నారు చాలామంది. సో, జస్ట్ మీకు చూపించడానికి నేను ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనే దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. నేను అప్లై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే వేరే పేజ్కి వెళ్తుంది. ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఆన్లైన్ స్పెండ్స్, 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆఫ్లైన్ స్పెండ్స్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అండ్ కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. స్టార్ట్ అప్లై జర్నీ, ఇక్కడ స్టార్ట్ అప్లై జర్నీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ ఈ 3 ఎంటర్ చేస్తే చాలు మీ యొక్క కార్డ్ అనేది అప్రూవల్ అయిపోతుంది. మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసి మీకు 5 మినిట్స్లో అప్రూవల్ అయితే ఇచ్చేస్తారనమాట. సో, ప్రాసెస్ ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో, ఆ పేజ్లోకి వెళ్దాము. సో, పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ పేరు, మీ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. అది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాన్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టిక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా సెకండ్ ఆప్షన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మై కరెంట్ రెసిడెన్షియల్ సిటీ ఈజ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే నేమ్స్ అయితే వస్తాయి, సిటీ నేమ్స్. అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటీస్ కరెక్ట్గా ఉన్నట్లయితే, అక్కడ అవైలబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే క్రెడిట్ కార్డు ఈ సిటీలో అవ్వదు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ దాంట్లో పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ పాన్ నెంబర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో మనకి ఈ విధంగా మీ యొక్క అమ్మగారి పేరు, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, తర్వాత రిఫరల్ కోడ్ ఏమైనా ఉంటే కనుక నేను కింద కోడ్ ఇచ్చాను. ఆ కోడ్ ద్వారా మీరు వెళ్ళొచ్చు, లేదా రిఫరల్ కోడ్ని అలా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ టిక్ బాక్స్ పైన టిక్ పెట్టండి. టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఈసారి సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. ఓకే, సెకండ్ స్టెప్లో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనమాట. సో, ప్రొఫెషనల్ డీటెయిల్స్లోకి మనం ఈ విధంగా వస్తాము. నెక్స్ట్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు శాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, రిటైర్డ్ అని చెప్పి అడుగుతుంది. మీరు ఏదైతే అది క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా మీ కంపెనీ నేము, మీ యొక్క డిసిగ్నేషన్ ఏంటని చెప్పేసి అడుగుతుంది. అవన్నీ మీరు ఇక్కడ సెర్చ్ బార్లో క్లిక్ చేసి మీ కంపెనీ నేమ్ అవన్నీ ఇవ్వండి. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ తగ్గట్టుగా వస్తుంది, రిటైర్డ్ అయితే రిటైర్డ్ తగ్గట్టుగా వస్తుంది అనమాట. సో, అవన్నీ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని చెప్పొచ్చి కంటిన్యూ టు స్టెప్ 3 అని చెప్పి ఆప్షన్ వస్తుంది ఈ విధంగా. సో, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగానే ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ టు డిజీ లాకర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. డిజీ లాకర్ గురించి చాలామందికి తెలియదు. డిజీ లాకర్ అనేది ఒక యాప్ అనమాట, గవర్నమెంట్ యాప్. ఈ యాప్లో మనకి అన్నీ ఉంటాయి, ఆధార్ కార్డు, మన మార్క్ లిస్ట్ అవన్నీ ఉంటాయి. సో, దానికి లాగిన్ అవ్వమని చెప్పేసి అంటుంది అనమాట, కంటిన్యూ టు డిజీ లాకర్. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి డిజీ లాకర్లోకి వెళ్ళడానికి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఫోన్కి ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజీ లాకర్
మీరు ఆల్రెడీ డిజిలాకర్లో లాగిన్ అయి ఉన్నట్లయితే కనుక ఆ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి. లేదు ఇంకా లాగిన్ అవ్వలేదు, కొత్తగా లాగిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా మళ్ళీ అందులోకి పిన్ క్రియేట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. అదంతా అయిపోయాక కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత డిఆర్ అని చెప్పేసి మీ పేరు వచ్చి కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కానట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో నేను సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్ అని సెర్చ్ చేశాను. సో అది వచ్చింది ఇక్కడ. సో కంప్లీట్ ద కేవైసీ వెరిఫికేషన్ టు గెట్ యువర్ కార్డ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. కేవైసీ వెరిఫికేషన్ కంటిన్యూ చేయమంటుంది. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెల్ఫీ అడుగుతుంది అనమాట. ఈ విధంగా సెల్ఫీ తీసుకోమని చెప్తుంది. సెల్ఫీ అనేది మన ఫోటో అనేది ఇవ్వాలి. ఫోటో అనేది ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ ఫర్ కేవైసీ అని చెప్పేసి వస్తుంది. దిస్ విల్ బీ ఏ 2 parts ప్రాసెస్ అనమాట. క్రెడిట్ టు డెబిట్ అనమాట. మీకు బ్యాంక్ అకౌంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1 అయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు పంపిస్తారు. మళ్ళీ అదే యూ విల్ ట్రాన్స్ఫర్ బ్యాక్ ద ₹1 టు అస్. మళ్ళీ అదే ₹1 మీరు తిరిగి మళ్ళీ వీళ్ళకి పే చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత కంటిన్యూ టు పే అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కింద కంటిన్యూ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఫోన్పేలోకి లేకపోతే పేటీఎంలోకి వెళ్తుంది. సో ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ ₹1 పే చేసేస్తారు. పే చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లో సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు గెట్ యువర్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. కైండ్లీ రివ్యూ ద డీటెయిల్స్ అండ్ గెట్ యువర్ కార్డ్ నౌ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డ్ వచ్చి క్రెడిట్ లిమిట్ 70,000, మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి ఈ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యాన్యువల్ ఫీ ₹499 ప్లస్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తాయి. ఎంత అమౌంట్ పే చేయాలి మంత్లీ లేదా ఇయర్లీ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో కంగ్రాచులేషన్స్ హియర్స్ యువర్ విర్చువల్ కార్డ్. మీకు ఆన్లైన్లో యూస్ చేసుకోవడానికి విర్చువల్ కార్డ్ అయితే మీ పేరు, డేట్ ఆఫ్ మంత్, ఇయర్, ఎక్స్పైరీ డేటు అన్నీ, తర్వాత ఏమో పిన్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో కింద మీకు యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. విర్చువల్ కార్డు మీరు యాక్టివేట్ చేసుకోవడానికి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ యాక్టివేట్ కార్డ్ యూసేజ్ నవ్ అని చెప్పేసి ఇక్కడ డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, డొమెస్టిక్ మొబైల్ పే అండ్ ట్యాప్ అండ్ పే అని చెప్పేసి ఉంటుంది. ఈ రెండింటిని మీరు ఆన్ చేసుకుంటారు. ఆన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఎస్బీఐ కార్డ్ ఫ్యామిలీ ద పవర్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ లగ్జరీ ఎట్ వన్ ప్లేస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మీరు ఇంకేసారి ట్రాన్సాక్షన్స్ అని చూసుకోవడానికి ఎస్బీఐ కార్డ్ యాప్, మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, గూగుల్ ప్లే స్టోర్లో. సో ఈ విధంగా మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి ఈజీగా వితిన్ 5 minutesలో అప్లై చేసుకొని యాక్టివేషన్ పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.